గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 94 భాగాలుగా చెప్పుకున్నాం. నేటి వరకు ఈరోజు 95వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ కృష్ణాయ నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం గభీష్మక్షంతారం వందే లంకాభయంకరం సదానింబవృక్షస్సమూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురు సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమభ్యుత. పరీక్షణ్ మహారాజా, నువ్వు అడిగిన ఈ భగవల్లీలా విషయం పరమగోప్యమైందయ్యా. అయినా తెలుపుదా, సావధానుడై విను. సద్గురువులు భక్తి శ్రద్ధలు గల తమ ప్రియ శిష్యులకు ఆయా విద్యల్లో గల గుప్త విషయాలను కూడా సాకల్యంగా బోధిస్తూ ఉంటారు. తథాఘవదనాన్ మృత్యో రక్షిత్వా వత్స పాలకాన్ సరిపులినమానియా భగవానిదమబ్రవీత్. ఆ విధంగా మృత్యు రూపంలో వచ్చిన అఘాసురుని నోటి నుండి గోపాలులను రక్షించిన తర్వాత కృష్ణ భగవానుడు వారిని యమునా నదీ తీరంలో ఉన్న ఇసుకొత్తిని మీదకి తీసుకుపోయి ఇలా అన్నాడు, ప్రియమిత్రులారా, అహో అతిరమయం పులినం వయస్య స్వకేళి సంపన్ మృదులాచ్చవాలుకం స్ఫుటత్ సరోగంధ హృతాళి పత్రిక ధని ప్రతిధ్వానల సద్రుమాకులం. ఎంతో రమ్యంగా ఉన్న ఇసుక తిన్నె చూడముచ్చట గొలుపుతున్నది. ఇక్కడ ఉన్న ఇసుక చాలా మెత్తగా ఉంది. ఆటపాటలకి బాగా అనువుగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న సరస్సులో ఉన్న పద్మాలు బాగా వికసించి ఉన్నాయి. మంచి వాసన వస్తుంది ఆ కలువల నుంచి. ఆ సువాసనలకు ఆకర్షితమై వాటిపై చేరిన తుమ్మెదల యొక్క ఝుంకారాలు, జలాల్లో ప్రవహించున్న పక్షుల యొక్క కలకరారావాలు, ఇవన్నీ కూడాను తీరం పక్కన ఉన్న చెట్లలో ప్రతిధ్వనిస్తున్నాయి, రీసౌండ్ ఇస్తున్నాయి ఆ అరుపులు. అత్ర భోక్తవ్యమస్మాభిర్దివారూఢం క్షుధార్థిత వత్సా సమీపే పీత్వా చరంతు శనకైస్తృణం. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, ఆకలిస్తుంది బాగా. ఈ నీళ్లను కడుపు నిండా తాగుదాం. ఆవుల దూడలు కూడా కడుపు నిండా ఈ నీరు తాగి ఇక్కడ ఉన్న పచ్చిక బయళ్ళను మేస్తూ హాయిగా తిరుగుతాయి ఇక్కడ అవి కూడా. తథేతి పాయయిత్వార్భా వత్సానారుధ్యశాద్వనే ముక్త్వా సిఖ్యాని భూభుజు సమం భగవతాముదా. అలానే అన్నారు వాళ్ళు కూడా, తోటి బాలు. ముందుగా ఆవు దూడల చేత నీళ్లను బాగా తాగించారు. వాటిని ఆ తర్వాత మెత్తటి పచ్చికల పైన తీసుకెళ్ళి వదిలారు గడ్డి తినడానికి. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న సద్ది మూటలను విప్పి ఆరగింపడం మొదలుపెట్టారు. కృష్ణస్య విశ్వకురు రాజిమండలై అభ్యాననా పుల్లదృశో వ్రజార్భక సహోపవిష్టా విపినే విరేజు చదాయదాంబోరుహ కన్నికాయా. వ్రజబాలురందరూ కూడా కృష్ణుడు చుట్టూ చేరారు. మండలాకారంలో కూర్చున్నారు వాళ్ళంతా కూడా. అందరూ కూడా ఆ ప్రభు వైపుకే తిరిగారు. ఆ స్వామిని దర్శిస్తూ ఆనందంతో వికసించిపోతున్నాయి వాళ్ళ ముఖాలన్నీ కూడా. కేచిత్ పుష్పైర్దళై కేచిత్ పల్లవైరంకురై ఫలై సిగ్భిస్త్వగ్భి దృషద్భిశ్చ బుభుజు కృతభాజన. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పండ్లని
అంటే పండ్లు అంటే పండ్లు కాదు, ఆ పండ్లలో తీసి అంటే ఒక వాటిని ఏమంటారు మన గట్టి చెక్కలు ఉన్న పండ్లు ఉంటాయి కదా, లోపల గుజ్జు అది ఉంటుంది, వాటిని తీసి అవి కంచాలుగా చేసుకొని సర్ది ఆరగించారట. వెలగ పండ్లు లాంటివి ఉంటాయి కదా, పగలగొట్టి దానిలో గుజ్జు తీసేసి దాన్ని అలా అటువంటి సర్వే విధో దర్శయంత స్వస్వభోజ్యరుచిం పృథక్ హసంతో ఆశయంతశ్చాభ్యవజో సహేశ్వర. కృష్ణయ్యతో కూడి అలా రొట్టెలు వేస్తూ తింటున్నారు చద్ది మూటల్ని. ఆ తర్వాత హాస్యోక్తులు చిలిపి చేష్టలతో నవ్వుకుంటూ నవ్విస్తూ మురిసిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగనేత్రే చ కక్షే వామే పాణో ముస్ృణ కబలం తత్ఫలాన్యంగులీషు తిష్టన్మధ్యే స్వపరిసూడుతో హాసయన్మర్మభిభీస్వై స్వర్గే లోకే విష్ణుభుజే యజ్ఞబుద్ధాలకేలి. ఇక కృష్ణ ప్రభువు కూడా చతురోక్తులు వేస్తున్నాడు, హాస్యోక్తులు, వాళ్ళని నవ్విస్తున్నాడు, చద్ది ఆరగిస్తున్నాడు. అప్పుడు నడువులో తినేటప్పుడు తను ఊదే వేణువుని జొప్పాడు. ఆ తర్వాత కొమ్ము బూరను ధరించాడు. ఎడమ అరచేతి యందు మేగడ పెరుగుతో నేతితో కలిపిన చల్ది ముద్దను, వేళ మధ్యలో ఊరగాయ ముక్కలను పెట్టుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు కౌమార క్రీడలు జరుపుతుంటే పైన దేవతలంతా చూస్తున్నారట. పరీక్షణ్ మహారాజా భారతైవం వత్సపేషు భుంజానే అచ్యుతాత్మసు వత్సాస్త్వం తర్పణే తురం వివశస్తృణలోభిత. అచ్యుతుడి ఆత్మగా కలిగిన గోపగా బాలరు అందరూ కూడా ఆ చద్ది మూటలు ఆరగిస్తూ ఆనందదాయకమైన కృష్ణలీల యందులే లీలలు తలుచుకుంటూ తన్మయులై ఉన్నారయ్యా. ఇంతలో ఆవు దూడలు అక్కడ దూరంగా వెళ్ళిపోయాయి, వీళ్ళకి కనబడకుండా. తర్వాత కథలో రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.